హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని ఈరోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ ని కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ లో ఏం చూసామంటే యూనాన్ వచ్చేసి ఓవర్సీస్ కి పంపించాలని డిసైడ్ చేసింటాడు అనమాట. యోంగో వచ్చేసి అలానే తన బాడీ గార్డ్స్ ని మొత్తం మార్చాలని డిసైడ్ అవుతాడు అనమాట. కానీ వాళ్ళ బాడీ గార్డ్ లీడర్ వచ్చేసి ఒప్పుకోడు అనమాట. యూనా వాళ్ళ బాడీ గార్డ్ టీం ఉంటుందో వాళ్ళు ఒప్పుకోరు అనమాట. మిస్టర్ షిన్, నాకు తెలుసు మీరేం చేయాలనుకుంటున్నారు, కానీ ఇది చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దీనికి మీరు ఫస్ట్ ఫార్మల్ గా ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేయాలి కదా ఫస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఎంకో ఏమంటాడంటే దాని గురించి అంతా నేను ఆల్రెడీ చీఫ్ సెక్రటరీతో ఈ రోజు మార్నింగే మాట్లాడాను. సో అదంతా అవసరం లేదు. మీ ఈగోలు అవన్నీ పక్కన పెట్టి నేను చెప్పింది వినండి, ఎందుకంటే నా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు అని చెప్పేసి అంటాడనమాట. ఆ టీం లీడర్ ఏమో మేమందరం కూడా ఎక్స్పర్ట్సే అని చెప్తూ ఉంటే, ఏంటి ఎక్స్పర్ట్సా అంటే ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉండగానే యూనాని కిడ్నాప్ చేశారంటారా అన్న విధంగా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతాడు. సో ఇంకా యూనా మధ్యలో వచ్చి ఆపుతుందనమాట. చాలు, ఇంకా చాలు టీమ్ లీడర్, నేను బానే ఉంటాను, మీరు కాస్త పక్కకి తప్పుకోవచ్చు ఇప్పుడు అని చెప్పేసి అంటుందన్నమాట. అంటే సరే మేడం అని చెప్పేసి ఇంకా తను కూడా పక్కకు తప్పుకుంటాడు అనమాట. యూనా వచ్చేసి ఇంకా యుంహో దగ్గరికి వెళ్ళి అలా అంటే ఇంకా వాళ్ళ సైడ్ కి వెళ్ళినట్టు చూపిస్తారు. మొత్తానికి యూనాకి సెక్యూరిటీ టీమ్ అయితే మార్చేస్తారనమాట. ఇక్కడ స్కూల్లో చూస్తూ ఉంటాం. ఈజిన్ అందుకు చూస్తుంటారు, ఈజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందుకు అసలు ఈరోజు ఎందుకు రాలేదు యూనా సుక్చు అని చెప్పేసి యంగ్షన్ అంటాడనమాట. ఈజిన్ ఏం చెప్పాడనమాట వాళ్ళకి. ఈజిన్ కి ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత సుక్జు ఫోన్ చేసింటాడనమాట. ఫోన్ చేసి ఇది నేనే మాట్లాడుతున్నాను, టీమ్ 3 ఇప్పటి నుంచి యూనాకి సెక్యూరిటీగా ఉండరు, సో దాని డీటెయిల్స్ అన్ని నేను తర్వాత చెప్తాను నీకు డైరెక్ట్ గా అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఇంకా మళ్ళీ సెక్యూరిటీ టీమ్ లో చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ ఆఫీస్ లో చూస్తూ ఉంటాం. అక్కడ ఇంకా వాళ్ళు తన గురించి మాట్లాడుతూ ఉంటారు. సార్ అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇప్పుడు? యూనా కోసమే కదా మనం అందరం ఇక్కడ ఉన్నది, తనని కాపాడడానికే కదా. అలాంటిది తనే లేకపోతే మనం ఏం చేయాలి అసలు? మన పనిని ఇలా ఎలా తీసేసుకుంటారు, అది మన రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కానీ మనం దీన్ని ఏం చేయలేమా ఇంతకు మించి అని చెప్పేసి అంటూ ఉంటారు. సుఖ్జు కూడా అక్కడే ఉంటాడనమాట. అప్పుడే టీమ్ లీడర్ వచ్చేసి చెప్తూ ఉంటాడు, ఇంకా చాలు, ఇంతకు మించి మనం ఏం చేయలేము, ఎందుకంటే హైయర్ అప్స్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పటి నుంచి మనం యూనాని ఎస్కోర్ట్ చేయలేమని చెప్పేసి చెప్తాడనమాట. అందరూ కొంచెం డిసప్పాయింటింగ్ గా పెడతారనమాట ఫేస్ వచ్చేసి. అదంతా దూరం నుంచి షింజియే తన టీమ్ లీడర్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరు చూస్తూ ఉంటారనమాట. అప్పుడు షింజి ఆలోచిస్తూ ఉంటుంది. సో మొత్తానికి యూనా బాడీ గార్డ్స్ అందరినీ మార్చేశాడనమాట. అంటే ఖచ్చితంగా తనని అబ్రాడ్ కి కూడా పంపించేయాలని డిసైడ్ అవుతున్నాడు. ఎందుకంటే తను అబ్రాడ్ కి వెళ్తే యోంకోకి చాలా బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా జిఏ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే జిఏ పక్కన ఉండే టీమ్ లీడర్ ఏమంటాడంటే, ఇదంతా చూస్తుంటే ఇది కేవలం టీమ్ 3ని మాత్రమే కాదు, మన టీంని కూడా కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది కేవలము ఒక టీమ్ లీడర్ కి ఒక టీమ్ కి సంబంధించింది కాదు, టోటల్ ఎస్డబ్ల్యూ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అనమాట అని చెప్తూ ఉంటే అప్పుడే జిఏ ఏమంటుందంటే, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ఏమన్నా నీకు న్యూస్ వచ్చిందా అని చెప్తే, అదా దాని నుంచి అయితే ఏం ఫీడ్‌బ్యాక్ లేదు మేడం అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంక జిఏ ఆలోచిస్తూ ఉంటుంది దాని గురించి. ఆ టీమ్ లీడర్ ఏం చెప్తాడంటే, అసలు ఆలోచిస్తేనే కొంచెం విచిత్రంగా ఉంది. ఎందుకంటే మిస్టర్ షిన్ వచ్చిన తర్వాత అంటే యుంహో తను వచ్చేటప్పటికే చాలా సెక్యూరిటీ యూనిట్స్‌ని తీసుకొనొచ్చింటాడనమాట తనతో పాటి. అసలు తను ఇక్కడికి రావడానికి కారణమే అదే అయ్యుంటుంది. తను ముందు నుంచే ప్లాన్ చేసి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంక జిఏ అడుగుతుందనమాట. నిజం చెప్పు, అసలు వాళ్ళు తెచ్చిన యోంగో తెచ్చిన టీమ్ అంత ఇంప్రెసివా? అసలు మనతో పోలిస్తే వాళ్ళు నిజంగానే చాలా గ్రేటా? అన్న విధంగా అడుగుతుందనమాట. ఎందుకంటే తను ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళందరినీ తనతో తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో యంగో అలా ఎవరినే గాని ఇలా రానివ్వడు. కానీ అలా తను కూడా తీసుకొనొచ్చేంతగా ఉన్నారంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు చాలా బానే ఉన్నారేమో, చాలా ఎక్స్‌పర్ట్స్ ఏమో అన్న విధంగా అంటూ ఉంటుందనమాట. వాళ్ళొచ్చేసి ఐరన్ అనే ఒక వరల్డ్ క్లాస్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ నుంచి తీసుకొనొచ్చాడనమాట. అది చాలా రెప్యూటబుల్ ఫర్మ్. సో వాళ్ళలో ఉండే వాళ్ళందరూ చాలా అంటే టాప్ ఏజెంట్స్ అనమాట వరల్డ్ వైడ్‌లో. అంతటి వాళ్ళని తను తీసుకొచ్చాడంటే చాలా గొప్ప సర్వీసెసే ఉంటాయి మేడం అని చెప్పేసి షింజియేకి చెప్తే, ఇంక షింజియే ఏమంటుందంటే, నిజం చెప్పు, మన కంపెనీతో పోలిస్తే కూడా చాలా బెటరా అన్నట్లు అడుగుతుందనమాట. అప్పుడే టీమ్ లీడర్ ఏం చెప్తాడంటే, వాళ్ళకి మనకి కంపారిజన్ అనేది మంచిది కాదు. ఎందుకంటే మన ఎస్‌డబ్ల్యూ అనేది ఒక డొమెస్టిక్‌కి సంబంధించినంతే, ఇక్కడికి వాళ్ళు ఇక్కడ చూసుకునే వాళ్ళనమాట. కానీ ఐరన్ అలా కాదనమాట. వాళ్ళు పీఎంసీ అంటే ప్రైవేట్ మిలిటరీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఆ కంట్రీకి తగ్గట్టు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మారతాయి. వాళ్ళ ట్రైనింగ్ అదంతా ఎలా ఉంటుందో మనం చెప్పలేము, అదంతా ప్రైవేట్ కంపెనీ కాబట్టి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. మన కంపెనీలో ఉండే సెక్యూరిటీ డొమెస్టిక్ సెక్యూరిటీకి పనికొస్తే వాళ్ళవి మాత్రం ఓవర్‌సీస్ సిట్యుయేషన్స్ కాబట్టి కరెక్ట్‌గా చెప్పలేనన్న విధంగా చెప్తూ ఉంటే, ఇంకా అంతే కాకుండా వాళ్ళది అంటే వాళ్ళ డేటా గానీ, వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళందరూ చాలా అంటే వేరు వేరు చోట్ల వాళ్ళకి ఎక్స్‌పర్టీస్ ఉందనమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి చాలా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా ఉండడం వల్ల మనకంటే వాళ్ళకే అడ్వాంటేజెస్ ఎక్కువున్నాయి అన్న విధంగా చెప్తూ ఉంటే, ఇంక జిఏ అంటుందనమాట. "నువ్వు అంతగా పొగుడుతున్నావంటే ఇంకా నాకు అర్థమైందిలే. ఖచ్చితంగా వాళ్ళు చాలా
హై లెవెల్ ఎక్స్‌పర్ట్స్ అన్న విధంగా తను అంటున్నారు. అప్పుడే ఇది నిజం చెప్పాలంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని తను మిస్టర్ షిన్ అంటే యెంకో అంత ఈజీగా ఎవరిని ఇట్లా హైర్ చేయడు. కానీ వాళ్ళని చేసాడు అంటే ఇంక ఖచ్చితంగా దానికోసమే ఉంటుంది. అందులో తను ఈ మధ్య ఓవర్‌సీస్‌లో చాలా ప్రాజెక్ట్సే ఇంగ ఆన్‌గోయింగ్‌లో ఉన్నాయి గదా! దానికోసమే వీళ్ళందరిని హైర్ చేసుంటారు అన్నట్లు టీమ్ లీడర్ అంటే, జీఏ ఏమో అది కాదు అని చెప్తుందన్నమాట. అంటే మొత్తానికి అంటే వాళ్ళ పైకి కనిపించేంత ఈజీగా అయితే లేదు. దీనికి ఏదో ఇంకొక రీజన్ గూడా ఉండాలి అన్న విధంగా తను చెప్తుంది. ఇంక దాని తర్వాత ఆలోచిస్తూ ఉంటుందనమాట. అంత ఈజీగా తను ఎవరిని నమ్మడు గదా! యూనో వచ్చేసి. అలాంటిది తను ఐరన్ క్లాడ్‌కి సంబంధించిన కాంట్రాక్ట్స్‌లో అంతమందిని తీసుకొనొచ్చాడంటే ఇంకేదో విషయం ఉంది. తను ఏదే గాని ఇట్లా పేపర్‌లో రాయిందే నమ్మడనమాట. అంటే కాంట్రాక్ట్స్‌నే నమ్ముతాడెక్కువ తను. సో, అలాంటి వాడు ఎందుకంటే ఇక్కడ ఎస్‌డబ్ల్యూలో ఇంతమంది సెక్యూరిటీ ఉన్నా వాళ్ళందరిని ఎందుకు తీసుకోడంటే, వీళ్ళలో ఎవరైనా స్పైస్ ఉండొచ్చు అనే డౌట్‌తో వీళ్ళని ఎవరిని తీసుకోడనమాట. సో, అలాంటి వాడు ఐరన్ వాళ్ళని తీసుకున్నాడంటే ఏదో వేరే కారణం ఉందని జెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఈజిన్ అటు నుంచి వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడే "నువ్వు విన్నావా?" అని జెప్పేసి జీఏ అంటే, "విన్నాను" అని జెప్పేసి ఈజిన్ అంటాడనమాట. అయితే నెక్స్ట్ మొత్తానికి ఏం చేద్దాం అనుకుంటున్నావంటే, ఈజిన్ వచ్చేసి "నేనేం చేయాలో అదే చేస్తాను" అని చెప్పేసి అంటాడనమాట. సరేలే అని జెప్పేసి ఇంక తను తన దారిలో పోతుంది. ఈజిన్ వచ్చేసి తన దారిలో పోతాడనమాట. ఇంకా ఈజిన్ అక్కడికెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు గదా! వాళ్ళందరూ ఈజిన్‌కి ఏం జరిగిందో చెప్తూ ఉంటారు. ఇంకా యూనాని చూస్తూ ఉంటాం. యూనా వచ్చేసి తన రూమ్ ఉంటుంది గదా! రూమ్‌లో అలా కాళ్ళు ముడుచుకొని కూర్చుంటుందనమాట. అప్పుడే ఆ రిపోర్ట్ అయితే ఇంకా యోంహో వాళ్ళ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉంటుంది కదా! తనొచ్చేసి చెప్తూ ఉంటుంది. ఆవిడ తన స్కెడ్యూల్ అంతా క్లియర్ చేసేసి తన రూమ్‌లోనే ఉంది అని చెప్తే, "ఓహ్! అవునా? మరేం పర్వాలేదు. దాని గురించి పక్కన పెట్టు. అవును ఇంతకీ తను ఓవర్‌సీస్‌కి వెళ్తుంది గదా! స్టడీస్ కోసం. తనకి అంటే సూటబుల్ హైట్స్‌ని చూడమని చెప్పాను గదా! చూసావా? తనకి ఎవరు సెట్ అయితారో" అంటే, "అవును సార్ చూసాను" అని చెప్తాదనమాట. అంటే, "సరేలే ఇంక నువ్వు వెళ్ళొచ్చు" అని చెప్తాడు. అప్పుడే తను ఒక కాల్ తీసి మాట్లాడతాడనమాట. అవతల ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు. సో, అతనొచ్చేసి "నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా" అంటే, "ఓహ్! మనం ముందుగానే డిస్కస్ చేసిన ప్రకారం ఎస్‌డబ్ల్యూ, ఐరన్ ఆ రెండిటి మధ్యలో ఖచ్చితంగా కొలాబరేషన్ అయితే జరుగుతుంది" అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అవతల కాల్‌లో ఉన్న వ్యక్తి ఐరన్‌కి సంబంధించిన వాడనమాట. సో, ఇంగ ఆ వ్యక్తి ఏమంటాడంటే, "ఇది చాలా గుడ్ న్యూస్. సరే మొత్తానికి మా అవసరం మీకెప్పుడొచ్చినా, మా సర్వీసెస్ ఎప్పుడు కావాలన్నా నాకు చెప్పండి. నేను మీకు ఎప్పుడూ రెడీగానే ఉంటాను. సో, ఎందుకంటే మీరు నాకు చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మిస్టర్ షిన్" అని చెప్పేసి అంటాడనమాట. ఇంగ కాల్ కట్ చేసిన తర్వాత యుంహో అనుకుంటూ ఉంటాడనమాట. షిన్‌జియే నువ్వు ఎస్‌డబ్ల్యూకి ఒక మంచి డీల్‌నయితే తెచ్చావు. అది కూడా ఆర్మ్స్ డీల్. నీ ఎంగేజ్‌మెంట్‌తో తెచ్చావు. కానీ నువ్వు ఆ డీల్‌ని తెచ్చినంత మాత్రాన నేనేం గమ్మున కూర్చుంటాననుకున్నావా ఏంటి? ఇప్పుడు చూడు నువ్వు నాకొక బ్రిడ్జ్ కట్టించావు. దాన్ని దాటేది నేను నువ్వు కాదు అని చెప్పేసి అనుకుంటాడనమాట. సో, ఇంక దాని తర్వాత ఈజీని చూస్తుంటే తను ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే తనకి కాలొస్తుంది. చూస్తే అది యూనా నుంచి వస్తుందనమాట. అని చెప్పేసి తను కిందికెళ్ళి చూస్తాడు. యూనా వచ్చేసి అక్కడ బాడీ గార్డ్స్‌తో ఉంటుందనమాట. సడెన్‌గా నేను కాల్ చేసినందుకు సారీ అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా వాళ్ళు అలా కన్వీనియన్స్ స్టోర్ దగ్గర కూర్చొని ఉంటారనమాట. ఇంకా మనకి చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఏం చూపిస్తారంటే యుంహో ఇంకా యూనా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యుంహో ఏం చెప్పింటాడంటే, "2 డేస్‌లో నీ ఫ్లైట్ ఉంది. నువ్వు రెడీగా ఉండు" అని చెప్పింటాడు. "ఏంటి అంత తొందరగానా?" అని యూనా అడిగితే, "ఏంటి నేను ఆల్రెడీ నీకు ఇదంతా ముందే ఇన్ఫార్మ్ చేశాను గదా! ఆ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేసాను. ఇంకా నీకు కావాలంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం గూడా ఇచ్చాను. సో, ఇంకా నువ్వు ఎవరినెవరిని కలవాలో అవన్నీ ముందే చూసేసుకో. ఎందుకంటే నీకు పెద్ద టైం లేదు. ఇంగా ఇక్కడ అంతా సెటిల్ చేసేసి ఒక్కసారిగా వెళ్ళిపోవాలి" అని చెప్పేసాడనమాట. కానీ తనేమో కొంచెం డిప్రెస్డ్‌గా కనిపిస్తుంది. అప్పుడే యుంహో అంటాడనమాట, "యూనా నేను నీకిది ముందుగానే అంతా చెప్పాను. ఇది నీకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో, ఇప్పుడు నువ్వు ఈ ఎస్‌డబ్ల్యూకి ఏదైతే బెనిఫిట్ కలిగిస్తుందో దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి" అన్న విధంగా చెప్తాడనమాట. ఇంతకుముందు చేసిన మిస్టేక్ మళ్ళీ చేయొద్దు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా యూనా కొంచెం భయపడుతుందనమాట. సరే అని ఒప్పుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్‌లో చూస్తే ఇంగా యూనాకి యోగర్ట్ తెచ్చిస్తాడనమాట ఈజిన్ వచ్చేసి. అప్పుడు వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యూనా అంటుందనమాట, "నేను నిన్ను చాలా లేట్‌గా ఏం పిలవలేదు గదా!" అంటే, "మరేం పర్వాలేదు. ఇంకా ఏం పెద్ద లేట్ అవ్వలేదు. నేను ఇంకా వర్కౌట్ చేస్తూ ఉన్నాను" అని చెప్పేసి ఈజిన్ చెప్తాడనమాట. "ఏంటి వర్కౌటా? అంతగా సెక్యూరిటీ టీమ్ వాళ్ళతో రోజు అంతగా ఫైట్ చేస్తూ అది ఇది ట్రైనింగ్ తీసుకుంటూ అయినా గూడా ఇంటికొచ్చిన తర్వాత గూడా నువ్వు మళ్ళీ వర్కౌట్ చేస్తావా?" అంటే, "అవును" అని చెప్పేసి ఈజిన్ చెప్తే, "వావ్! అందుకేనేమో నువ్వు అంత బాగా ట్రైనింగ్ చేస్తావు అందరికంటే. మిగతా బాడీగార్డ్స్ అందరూ ఎప్పుడు నువ్వెంత బావుంటావు, ఎంత బా చేస్తావు ట్రైనింగ్ అది ఇది అని మెచ్చుకుంటూనే ఉంటారు" అని చెప్పేసి అంటుంటుందనమాట. ఇంక అదంతా పక్కన పెడితే యూనా వచ్చేసి, "అవును ఈరోజు అందరూ కలిసి గేమ్ రూమ్‌లో కలవాల్సింది గదా! కానీ నేను ఈరోజు స్కూల్‌కి రాలేదు గదా! వాళ్ళందరూ ఏమైనా కోపంగా ఉన్నారా?" అని చెప్పేసి అడిగితే, "లేదు వాళ్ళేం కోపంగా లేదు. జస్ట్ నువ్వెందుకు రాలేదు అని చెప్పేసి ఆలోచించారు అంతే" అని చెప్పేసి ఈజిన్ చెప్తాడనమాట. అప్పుడే యూనా వచ్చేసి, "హా! ఈరోజు నేను కొత్త స్కిల్స్ నేర్చుకున్నాను. వాటితో వాళ్ళందరిని ఎలాగైనా ఓడించేయాలనుకున్నాను" అని చెప్పేసి ఈజిన్ దగ్గరికెళ్ళి ఇంగ అంటే ఏదో సీక్రెట్ చెప్తున్నట్టు ఏం చెప్తుందంటే,
జేహ్యూంగ్ నా మీద చాలా అంటే చాలా ఫోకస్ చేస్తూ ఆడేవాడు. నేను ఇంత బాగా ఆడను అని చెప్పేసి ఎప్పుడు ఎక్కిరించేవాడు. కానీ నేను దానికోసమని నేను బాగా ప్రాక్టీస్ చేశాను అని చెప్పేసి చెప్తుందనమాట. ఈ విషయం ఎవరికీ చెప్పద్దు ఈజిన్ సీక్రెట్ అని చెప్పేసి చెప్తే ఈజిన్ వచ్చేసి తల ఆడిస్తాడనమాట. నీ సీక్రెట్ నా దగ్గర సేఫ్‌గా ఉంటుందిలే అనేసి. ఇంక యూనా వెళ్లి కూర్చొని ఏమంటుందంటే, ఇంకా చెప్పాలంటే నేను ఈ మధ్య సుగ్జు కంటే బాగా ఆడుతున్నాను అని చెప్తే ఇంక ఈజిన్ షాక్ అవుతాడనమాట. బెటర్ దాన్ సుగ్జునా? అంటే సుగ్జు వచ్చేసి ఈజిన్ కంటే బాగా ఆడతాడనమాట గేమ్స్. అలాంటిది ఇంక సుగ్జు కంటే బాగా ఆడుతుందంటే తను నన్నే ఓడిచ్చేసిందా అన్న విధంగా తను షాక్ అయిపోతాడనమాట. ఇంక దాని తర్వాత మొత్తానికి నేను ఎలాగైనా జేహ్యూంగ్‌ని కూడా ఓడిచ్చేస్తాను. నన్ను చూస్తూ ఉండు అని చెప్పేసి తను ఫ్లెక్స్ చేస్తూ ఉంటుందనమాట తన స్కిల్స్ వచ్చేసి యూనా. అప్పుడే ఇంక ఈజిన్ అయితే నమ్మలేకపోతాడు. అంటే తనే కదా ఇప్పుడు లాస్ట్ అందరికంటే అట్లా చూసుకుంటే. ఇంక అలా అదంతా పక్కన పెడితే ఇప్పుడు సీరియస్ టాక్ ఇంగ యూనా వచ్చేసి అది ఏదో మాట్లాడదాం అనుకుంటుంది. అంత లోపల వచ్చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది కదా! తనొచ్చి చెప్తుందనమాట. "ఇప్పటికే లేట్ అయింది యూనా" అని చెప్తే, "సరే వెళ్దామా" అని చెప్పేసి ఇంగ యూనా అంటుంది. అప్పుడే ఆవిడ అలా వెళ్ళిపోగానే యూనా చెప్తుందనమాట. అదేంటంటే నేను ఇప్పుడు ఏం చెప్దామని వచ్చానంటే, నేను తొందరలోనే ఇంగ అబ్రాడ్‌కెళ్ళిపోతున్నాను. సో, అందుకే ఈరోజు నిన్ను చూడ్డానికొచ్చాను. పెద్ద టైం కూడా లేదు. అందుకే చాలా ప్రిపేర్ అవ్వాలి. సో, ఇంక నేను ఇప్పటి నుంచి స్కూల్‌కి రాను అని చెప్పేసి చెప్తుందనమాట యూనా వచ్చేసి. ఇంకా దాన్ని చూసి ఈజిన్ కొంచెం అంటే అంత తొందరగానా అన్నట్లు ఎక్స్‌పెక్ట్ చేసుండరు ఎవరు గాని. తన ఫేస్ అలా చూపిస్తారు. సో, యూనో ఇంగ అప్పుడే లేసేసి, "సరే ఇంగ నేను వెళ్తాను. మళ్ళీ తర్వాత కలుస్తాను" అని చెప్తుందనమాట. ఈజిన్ కూడా సరేలే అని చెప్తాడు. ఇంకా యూనా ఇంటికెళ్ళిన తర్వాత అక్కడే చూస్తే ఇంగ సుగ్జు ఉంటాడనమాట. యూనా అని పిలుస్తాడు. "ఏంటి సుగ్జు నువ్వేం చేస్తున్నావిక్కడ?" అంటే అప్పుడు సుగ్జు ఏమంటాడంటే, "ఏంటి నువ్వు వెళ్తున్నావని విన్నాను" అంటే, "సారీ నేను ఇదంతా నీకు ముందే చెప్పాలనుకున్నాను కానీ ఇది చాలా సడెన్‌గా జరిగింది" అన్నట్లు ఇంగ యూనా అంటూ ఉంటుంది. అప్పుడే సుగ్జు ఏమంటాడంటే, "ఈసారి నేను నీతో రావడం లేదు యూనా" అని చెప్పేసి అంటాడనమాట. చూస్తుంటే యుంగు ఖచ్చితంగా నేనక్కడ రాకోకుండా చేసేలాగానే ఉన్నాడు. నేను రాలేను అని చెప్పేసి చెప్తే, "నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలా?" అన్నట్లు ఇంగ యూనాని అడుగుతాడు. యూనా ఫేస్ అయితే మొత్తం మారిపోతుందనమాట. "నీకు కూడా తెలుసు గదా! నేను ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకుంటే నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ యుంహో ఏం చేస్తాడో నీకు బాగా తెలుసు గదా!" అన్న విధంగా చెప్తుందనమాట. సుగ్జీ ఏమంటాడంటే, నిన్నడిగింది చెప్పు యూనా నీకు వెళ్ళాలనుందా లేదా? ఎందుకంటే నువ్విక్కడ ఉన్నంత వరకే ఈ మధ్యనే రీసెంట్‌గా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. అసలు నువ్వు బాగా నవ్వడం స్టార్ట్ చేశావు. బాగా మాట్లాడడం స్టార్ట్ చేశావు. అసలు ఇంత హ్యాపీగా నువ్వు ఎప్పుడే గాని కనపడలేదు అన్న విధంగా అంటాడనమాట. అప్పుడే ఇంగ యూనా ఏడుస్తుందనమాట. అందుకే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. అదే రీజన్ నేను వెళ్ళడానికి. ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉన్నాను గదా! నా వల్ల నేనిక్కడే ఉండిపోయానంటే వీళ్ళందరికీ ప్రాబ్లమ్ వస్తుంది. సో, నేనది కావాలనుకోవడం లేదు. నా వల్ల ఎవరికే గాని ఏమైనా అవ్వాలని నేను అనుకోవడం లేదు. అందుకే వెళ్తున్నాను అన్న విధంగా చెప్తుందనమాట. సో, మొత్తానికి ఇంకా అదైతే కట్ చేస్తే ఇక్కడ చైర్మన్ చూస్తూ ఉంటాం. చైర్మన్ యుంగ్ వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట. చైర్మన్ అడుగుతాడు, "ఏంటి యూనాని ఓవర్‌సీస్‌కి పంపిస్తున్నావంట గదా!" అని అంటే, "అవును. యూనాని పంపిస్తున్నాను. సో, తను అక్కడికెళ్ళి బాగా సెటిల్ అయిందంటే అక్కడే ఉంటుంది. సో, తను ఆల్రెడీ ఇప్పుడు పెరిగిపోయింది. తనేమి ఇంకా చిన్న పిల్ల కాదు గదా! సో, తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్న విధంగా చెప్తాడనమాట. కానీ చైర్మన్ ఒక్క మాట కూడా ఎదురు చెప్పడనమాట. అంటే తనని పంపొద్దు అన్నట్లు ఏం చెప్పడు. ఇంకా యుంహో అక్కడి నుంచి బయటికొస్తాడా, అప్పుడే వెళ్తే దారిలో వచ్చేసి ఈజిన్ కనిపిస్తాడనమాట. ఈజిన్ చైర్మన్ ఆఫీస్ సైడ్ ఎళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంగ యుంహో అలా వెళ్తూ వెళ్తూ ఏమంటాడంటే, "ఏంటి చైర్మన్ ఆఫీస్ అనేది ఎవడు పడితే వాడొచ్చి వెళ్ళే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీనా" అన్న విధంగా అంటాడనమాట. ఇంక తను అలా వెళ్ళిపోతాడనమాట. ఈజిన్ వచ్చేసి లోపలికెళ్ళిన తర్వాత చైర్మన్ వచ్చేసి చెప్తాడు. "సారీ ఈజిన్ ఇలా సడెన్‌గా షార్ట్ నోటీస్‌లో పిలిచినందుకు" అంటే, "మరేం పర్వాలేదు" అని ఈజిన్ అంటాడు. "అవును యూనాని కలిసావా నిన్న?" అంటే, "కలిసాను" అని చెప్తాడు. "అవును తను ఎలా ఉండింది?" అంటే తన ఫేస్ ఎలా ఉండింది అట్లా అడుగుతాడనమాట. అంటే ఈజిన్ చెప్తాడు. "తనకి తన ఫ్యామిలీ అవసరం ఉంది ఇప్పుడు" అన్న విధంగా చెప్తే ఇంగ చైర్మన్ కొంచెం ఒక రకంగా డిప్రెస్ అయినట్టు ఫేస్ అట్లా పెడతాడనమాట. ఇంగ అప్పుడే చైర్మన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఈ ఎస్‌డబ్ల్యూ కంపెనీ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారనమాట. సో, ఎస్‌డబ్ల్యూకి సంబంధించిన వాళ్ళు చాలా ఫీల్డ్స్‌లో ఉన్నారు. వాళ్ళందరి ఈ కంట్రీ ఎకానమీ అనేదే ఎస్‌డబ్ల్యూ మీద ఆధారపడి ఉంది. సో, అలాంటిది ఎస్‌డబ్ల్యూకి ఏదైనా కొంచెం ఏదన్నా అటు ఇటుగా జరిగినా కూడా దానివల్ల చాలా మంది ఇబ్బంది పడాల్సిందొస్తుందనమాట. కాబట్టి ఒక్కరి కోసం ఈ కంపెనీని మొత్తం నేను మార్చలేను అన్న విధంగా తను చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే యూనా కోసం ట్రై చేసి కంపెనీలో ఉండే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారన్న విధంగా చెప్తూ ఉంటే అప్పుడే ఈజిన్ ఏమంటాడంటే, "అదంతా నాకు అర్థమైంది. కానీ యూనాకి మీరు ఒక ఫ్యామిలీ. తనకి మీరు ఒక గ్రాండ్‌పా. సో, తనకి మీ అవసరం ఉంది" అన్న విధంగా చెప్తాడనమాట ఈజిన్ వచ్చేసి. ఇంకా ఏం చెప్తాడంటే, "నేను నా మెమోరీనంతా కోల్పోయినప్పుడు నేను ఆ బ్యాటిల్స్‌లో ఎక్కువగా ఉండేవాడిని గదా! కానీ ఈ కంట్రీకి తిరిగొచ్చిన తర్వాత గ్రాండ్‌పా నన్ను చూడగానే ఏడ్చి నన్ను పట్టుకున్నాడు. సో, అప్పుడు నాకర్థమైంది అసలు నాకు తన గురించి పాస్ట్‌లో ఎలా ఉండేవాడో అదంతా అవసరం లేదు. ప్రెజెంట్ తను నన్ను చూసుకున్న విధానం చూస్తే నాకు ఫ్యామిలీ అంటే ఏందో అప్పుడు అర్థమైంది. తన వల్లనే నాకొక ఫ్యామిలీ అనేది అర్థమైంది" అని చెప్పేసి అంటాడనమాట.
సో గైస్ మొత్తానికి ఈ చైర్మన్ అసలు యూనాని అక్కడ పంపించుకోకుండా ఏదన్నా తీసుకుంటాడా లేదా స్టెప్, లేదంటే ఈజీని ఏమైనా చేయమని అడుగుతాడా, ఈజీని అడ్డుపడతాడా లేదా, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.